హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్ అయితే థర్స్డే రోజు అండి. సో చెప్పాను కదా, ఓల్డ్ వీడియోస్ ఒక 2-3 ఉన్నాయని చెప్పేసి అవి అయితే ఫినిష్ అయిపోగానే మీకు ఫ్రెష్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. అండ్ ఇంకొచ్చేసరికి ఈరోజు మంచిగా ఇంటి ముందంతా కూడాను మంచిగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను, కల్లాపి చల్లి. అండ్ ఇంకా చెట్ల దగ్గర అయితే కాసేపు అట్లా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి స్పెండ్ చేశాను. అంటే చెట్లంతా నిద్ర లేచి చూడడం నాకు అలవాటు అనమాట. మంచిగా ఉంటుంది ఆ రోజంతా అని చెప్పేసి అట్లయితే చూసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. రాగానే ఆయన అయితే పాలు తీసుకొని వచ్చారు. ఈరోజు ఎందుకో కొంచెం టీ పెట్టుకొని తాగాలనిపిస్తూ ఉన్నింది. సరే అని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వదిలేసి వచ్చేటప్పుడు అయితే పాలు తీసుకొని వచ్చారు. ఇవైతే మనకి అక్కడ విడిపాలు దొరుకుతాయండి, ప్యాకెట్ పాలు కాకుండా ఇట్లా విడిపాలు అనేది మనకి ఎంత కావాలంటే అంత అయితే ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారనమాట. టైమింగ్ ప్రకారం 8 నుంచి 8:30 ఆ లోపల ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళి తీసుకొచ్చారు. చాలా చిక్కగా బాగుంటాయి అనమాట ఈ పాలు కూడాను. అంటే వీటిలో ఎటువంటి కల్తీ లేకుండా న్యాచురల్గా మనకు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న ఆవుల్లో పాలు పిండి అక్కడ నుండి తీసుకొచ్చి డైరెక్ట్గా ఇట్లా అమ్ముతూ ఉంటారనమాట. ఒక సెంటర్లో పెట్టుకొని అయితే అక్కడ నుండి తీసుకొని వస్తాం. మనం దగ్గరే ఉంటే ఇట్లా గిన్నెల్లో తీసుకునే వాళ్ళం ఒకప్పుడు. బట్ ఇప్పుడు దూరంగా ఉన్నాం కాబట్టి ఇట్లా ప్యాకెట్స్లో అయితే తీసుకొస్తారు ఆయన. చాలా బాగుంటాయి పాలైతేను. ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు. నేనే తీసుకురమ్మని చెప్పాను, కొంచెం ఎందుకో టీ తాగాలనిపిస్తుంది బయట వెదర్ అంతా చూస్తుంటే అని చెప్పేసి. సరే అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. ఇంకొక సైడ్ అయితే నేను టీకి పెట్టేసుకున్నాను, నాకు మాత్రమే కాబట్టి. అండ్ ఇంకొక సైడ్ పాలు వేడి చేసి పెట్టేసుకున్నామంటే ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత బూస్ట్ ఏదైనా కలిపిద్దామని చెప్పేసి ఇక్కడైతే సపరేట్గా పెట్టాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య కొంచెం పిల్లలు కూడా ఎదుగుతూ ఉన్నారు కదండి. మంచిగా పాలు కానీ బూస్టు, ఎగ్స్ ఇలాంటివి కొంచెం పెడుతూ ఉండాలి. నాన్ వెజ్ కూడా పిల్లలకి అవాయిడ్ చేస్తూ ఉంటారు కొంతమంది, నాన్ వెజ్ పెట్టకుండా. బట్ అలా చేయకూడదు. నాన్ వెజ్ అనేది వాళ్ళు ఒకవేళ తినకపోతే కూడా మనం మంచిగా అలవాటు చేయాలన్నమాట. బలవంతంగా అయినా తినిపించి 1-2 రోజులు అలవాటు చేసామంటే వాళ్ళే తింటారు. మనమేం డైలీ చికెన్ తినం కదండి, అంటే నాన్ వెజ్ తినం కదా. వీక్లీ 1-2 టైమ్స్ అట్లా అట్లీస్ట్ 1 టైం అయినా పెట్టాలి పిల్లలకి, ఎగ్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివి. సో ఎందుకంటే పిల్లల్ని ఇప్పటి నుంచి మనం ఇట్లా అలవాటు చేయలేదనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత బొత్తిగా నాన్ వెజ్ అంటేనే ఇష్టం లేకుండా మానేస్తారు. వాళ్ళకి ప్రోటీన్స్ అనేది ఎక్కడ నుండి వస్తుంది చెప్పండి? మనం అన్ని తినే మనకి ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ అని, హెడేక్ అని, వీక్నెస్ అని చెప్పి. అట్లాంటిది పిల్లలకి మనం ఇప్పటి నుంచి అవాయిడ్ చేసామంటే అస్సలు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలా వీక్ అయిపోతారు. అసలు అందులోనూ ఆడపిల్లలకి మెయిన్గా మనం ఎగ్స్ కానీ మిల్క్ కానీ ఇంకా నాన్ వెజ్ కానీ మంచిగా పెడుతూ ఉండాలి. మా పిల్లలు మటన్ తినరు, మా పిల్లలు చికెన్ తినరు, మా పిల్లలు ఎగ్స్ తినరు అని చెప్పి మనం అట్లా అవాయిడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు అదే అలవాటు చేసేసుకుంటారు. కాబట్టి వాళ్ళు తినకపోయినా 1-2 సార్లు బెదిరించి అయినా పెట్టాలన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు వద్దంటున్నారు, బాగానే ఉందండి. కాకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. వాటిని చూసి బాధపడాల్సింది ఫస్ట్ తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే కేర్ తీసుకోవడం మంచిది ఫుడ్ విషయంలో కూడాను. సో అలాగైతే నేను మా పిల్లలకైతే మంచిగా నాన్ వెజ్ పెడుతూ ఉంటాను. ఇంకా పాలు, ఎగ్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను అనమాట. అండ్ వాళ్ళు ఏ రూపంలో తింటే ఆ రూపంలో చేసి పెడుతూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో పప్పు సెట్ ఉంది కదండి. సో అదైతే పగిలిపోయింది కదా, దాన్ని పడేసేసాం కాబట్టి ఇప్పుడు కొత్త సెట్ అయితే తీసుకొచ్చుకున్నాను. దీన్ని మేము సెట్ అనే అంటాము, మట్టి సట్టి, మట్టి కుండలు అట్లా అంటూ ఉంటాం కదా. సో అదైతే ఇంకొకటి మా ఆయన ఈరోజు తీసుకొచ్చారనమాట పొలంనేరుకి వెళ్ళి. సో ఇదైతే కొత్తదండి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా డైరెక్ట్గా యూజ్ చేయకూడదు అనమాట. సో ఫస్ట్ అయితే మనం దీన్ని కొత్త సట్టి ఇంటికి తేగానే కుండలు కానీ, అంటే కడవలు అంటారు, నీళ్లు పోసి పెట్టుకునే బిందెలు కానీ, లేకపోతే ఇలాంటి సట్లు కానీ మనం తెచ్చుకున్నప్పుడు వీటిని ఫస్ట్ అయితే చెయ్యి వేసి కడగకుండా నీళ్ళతోటి కడిగేయాలి. అంటే చెయ్యి పెట్టి రుద్దకూడదు లోపల, జస్ట్ అట్లా నీళ్లు పోసి కడిగేసుకోవాలి. సోపు కానీ ఏమి కూడా వేయకూడదు. అండ్ ఇంకా నెక్స్ట్ కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా మనం బియ్యం కడిగిన నీళ్లు కానీ, లేకపోతే గంజి ఉంటుంది కదండి, అన్నం ఉంచిన గంజి, అది కానీ ఈ 2 కూడా పోసేసుకొని ఒక 2 డేస్ పాటు అట్లనే ఉంచేసుకోవాలి. ఈ సెట్లో నీళ్లు పోసి, అంటే ఈ గంజిని, ఈ బియ్యం కడిగిన నీళ్ళని కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. సో గంజి అయితే బెటర్ అండి. ఇది పోసి ఒక 2 డేస్ పెట్టేసి 2 డేస్ తర్వాత కడిగేసుకొని ఆ తర్వాత మనం యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కొత్త కుండలు, కొత్త సట్లు యూజ్ చేసే వాళ్ళకి తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. సో మాకు ఇవి బాగా అలవాటు కాబట్టి నాకు తెలుసు అనమాట. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను హెల్దీ రాగి రొట్టె అయితే చేయబోతున్నానండి ఈరోజు. అది కూడా సిరికూరాకు ఉంటుంది కదా, సిర్రాకు అంటాము. సో దాన్ని వేసి నేను రాగి రొట్టె అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా దీనికి ఎటువంటి కర్రీస్ కానీ, సాంబార్లు కానీ, చట్నీలు కానీ అవసరం ఉండదండి. మనము ఓన్లీ వట్టి రాగి రొట్టెని తినేయచ్చు అనమాట. నేనైతే ఎలా చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను మీకు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే చాలా చాలా హెల్దీ అనమాట మన పిల్లలకు కానీ మనకు కానీ. బట్ మెయిన్గా పిల్లలకండి, ఎదిగే ఆడపిల్లలకు కానీ ఇలాంటివి కానీ పెట్టామంటే చాలా మంచిదన్నమాట వాళ్ళకి.
సో హెల్త్ పరంగా చాలా బాగుంటారు. ఈరోజు అంతా కూడా మనం హెల్దీ టాపిక్కే మాట్లాడుకుందాం అండ్ హెల్దీ వంటలే అనమాట. సో ముందుగా రాగి రొట్టికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా కట్ చేసేసుకొని, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. సో వీటిలోకి మనం సన్నగా తరుక్కున్న సిరుకూరాకు కూడా వేసేసుకుందాము. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని బాగా నలిపేసుకోవాలి. అంటే ఇక నేను చూపిస్తున్న విధంగా అయితే పిసుక్కోవాలన్నమాట ఇట్లా చేతితోటి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయేంత వరకు అంటే అవి కొంచెం ముద్దగా తయారవుతుంది. సో ఆ విధంగా అయ్యేంత వరకు కూడా ఇట్లా పిసుక్కోవాలి. దాంట్లోకి మనం కొంచెం సాల్ట్, రుచికి తగినంత కూడా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే బాగా మనం ముద్దగా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకున్నాం కదండి. సో చూసారు కదా, ఇంకా అట్లా మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి మనకి ఎంత రాగి పిండి మనం వేసుకోవాలనుకుంటున్నామో అంత రాగి పిండి అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను మా నలుగురికి సరిపడా రొట్టెల కోసం అయితే. అండ్ ఇంకా నేను 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సో ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పిండిని కలిపేటప్పుడు ఒకసారిగా నీళ్ళు అనేది పోసుకోకుండా ఇట్లా మనకి పిండి కొంచెం ముద్దగా వచ్చేంత వరకు కూడా కావాల్సినంత నీళ్ళు అయితే వేసుకొని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలా కొంచెం జారుడు లాగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. మనం గరిటతో ఎత్తి పెనం మీద పోస్తే అది జారుతుంది కదా, ఆ టైప్లో కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. సో ఇలాగైతే మనము మంచిగా పిండిని కలిపేసుకోవాలి. దీంట్లోకి ఎటువంటి బియ్యం పిండి కానీ ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ రాగి పిండి, నేను చూపించిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవే అనమాట. సో ఇలాగ గరిటెతోటి అయితే మనం ఫస్ట్ పెనం పెట్టేసుకొని, పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం రాగి రొట్టెలు కాబట్టి కింద అనేది అంటుకోకుండా బాగా వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే గరిటెతోటి పిండి అనేది ఎత్తి మనకి రౌండ్ షేప్లో లాగా పోసుకోవాలి పిండిని. ఇట్లా పోసుకున్న దానిపైన అయితే కొంచెం అంతా ఆయిల్ కూడా మనం వేసుకోవచ్చు, కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. బట్ మా పిల్లలు నెయ్యి అనేది ఎప్పుడో ఒక రోజే తింటారు, ఎక్కువగా తినరు కాబట్టి నేను ఆయిలే వేసేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు దీనిపైన అయితే మనం కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 1 మినిట్ వరకు అట్లా వదిలేసి ఆ తర్వాత మనం తిప్పించుకున్నామంటే 2 వైపులు కూడా బాగా కాలిపోతుంది. సో ఇలాగ అప్పుడప్పుడు మన పిల్లలకు గనక చేసి పెడుతూ ఉన్నామంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అయితే వాళ్ళకి ఫుల్గా ఉంటుందండి. రాగి రొట్టెలు అనేది చాలా స్ట్రెంగ్త్ కదా. అండ్ రాగి సంగటి కానీ, రాగి రొట్టెలు కానీ, రాగి సరి కానీ ఇలాంటివి పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉంటే మాత్రం చాలా మంచిదన్నమాట. అండ్ సరి కూడా ఎండాకాలంలో రాగి సరి చేస్తారు కదా, అంటే రాగి జావా, ఇలాంటివన్నీ కూడా చేసి పెడుతూ ఉండండి అప్పుడప్పుడు పిల్లలకి. అండ్ ఇప్పుడైతే మనకి వర్షాల కాలం కాబట్టి ఇప్పుడు ఇలాంటివి పెట్టామంటే చలవైపోతుంది రాగి జావ కానీ. ఇవి సమ్మర్ టైంలో అట్లా పెడుతూ ఉండండి. రాగి రొట్టెలు అనేది ఎప్పుడు తిన్నా మనకి మంచిదే కాబట్టి బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకైతే ఇక్కడ తిప్పించేటప్పుడు కొంచెం విరిగిపోయింది. సో మనము ఫస్ట్ వేసిందనమాట ఇది, అది సరిగా రాలేదు. బట్ కాలేదైతే పర్ఫెక్ట్గా కాలిపోయింది, టేస్ట్ కూడా బాగా వచ్చింది. సో ఆ తర్వాత వేసిన ప్రతిదీ కూడాను మనకి బాగా వచ్చాయి అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇలాగైతే మనము పిండి అనేది కలుపుకొని ఈ విధంగా చేసుకున్నామంటే చాలా చాలా బాగా వస్తాయి. కావాలనుకుంటే కొంచెం ఇంకా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం గట్టిగా వేసాను కాబట్టి ఫస్ట్ ఇది విరిగిపోయింది. సెకండ్ టైం వేసేటప్పుడు కొంచెం నీళ్ళు అట్లా వేసుకొని వేసామన్నమాట, చాలా బాగా వచ్చింది. ఇట్లా మనం గరిటతో ముంచి వేసేటప్పుడు మనకి ఇట్లా జారులాగా వస్తే కరెక్ట్గా సరిపోయినట్లు అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే. మా హస్బెండ్ అయితే నాకేంటంటే ప్రతిరోజు కూడా ఇట్లా డైలీ బ్రేక్ఫాస్ట్కి రాగి రొట్టెలు వేసిమని అడుగుతూ ఉంటారు. బట్ నాకే అంత ఓపిక ఉండక నేను వేసి ఇవ్వలేను, కానీ నాకు పిల్లలతోనే సరిపోతుంది. 8కి అంతా రెడీ చేసి పంపించాలి కాబట్టి. సో అట్లా సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా మేము నైట్ మిగిలిన సంగటితో కానీ, నైట్ మిగిలిన అన్నంతో కానీ మార్నింగ్ సర్ది కలిపి తాగేవాళ్ళం. అలాగే రాగి జావ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని, స్వీట్ కాకుండా సాల్ట్ వేసుకొని తాగుతాం కదా, అట్లాంటి రాగి జావ అనేది తాగేవాళ్ళం అనమాట. అట్లా తాగడం వల్ల లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, బాడీ హీట్ అయిపోవడం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, అలాంటివన్నీ కూడా తగ్గుతాయండి రాగి జావ తాగడం వల్ల కానీ. సో అలాగా సమ్మర్లో తాగేవాళ్ళం. ఇప్పుడైతే మేము
ఇట్లా రొట్టెలు అనేది ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటాం అనమాట. సో మామూలుగా చపాతీలు అలాంటివి ఎక్కువ తింటూ ఉంటాం కదా నైట్ టైంలో, అట్లాంటప్పుడు హీట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇవి తీసుకోవడం వల్ల మంచిది. అండ్ ఇంకా ఇందులో ఆకుకూరలు కూడా మనం మిక్స్ చేసాం కాబట్టి బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది బాడీలో, అండ్ హెల్త్కి కూడా మంచిది. అండ్ ఈ విధంగా రాగి రొట్టెలు అయితే ప్రిపేర్ చేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో కరెక్ట్గా టైం అయితే ఇప్పుడు ఒక 1:30, 2 o'clock అట్లా అయిందండి. నేనైతే ఇంకా పిల్లలకి లంచ్ అంతా ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించేసాను. మార్నింగ్ అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి రొట్టె చేశాను కదా, సో ఎలా ఉందని చెప్పేసి అయితే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా పిల్లలకి అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించేసిన తర్వాత అయితే ఇంక రేపు శుక్రవారం కదా, అందుకని చెప్పేసి ముందుగానే ఈరోజు హౌస్ అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం ముందు రోజు చేసుకోవడం, శుక్రవారం మోస్ట్లీ చేయకూడదు 99%, అత్యవసర పరిస్థితులు తప్పించి క్లీనింగ్ కానీ పూజ గది క్లీనింగ్ కానీ ఫ్రైడే రోజు చేయకూడదు. సో ముందు రోజే చేసేసుకోవాలన్నమాట. అట్లనే ఇంకొకసారి కుదరకపోతే ఫ్రైడే చేస్తూ ఉంటాను. మిగతా టైంలో మొత్తం కూడా నేను థర్స్డే రోజే క్లీన్ చేసుకుంటాను. అలాగైతే ఇంకా హౌస్ అంతా మాప్ పెట్టేశాను. అలాగే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు కొన్ని ఉంటే మిషన్కి వేసేసి ఆ తర్వాత అయితే ఇంకా స్నానం చేసేసుకొని పూజ గది అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు నైటీలోనే నేను అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంట్లో పనులంతా. ఎందుకంటే నాకు కొంచెం నైటీ అయితే ఇంట్లో పనులు చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఆ కంఫర్ట్ నాకు కావాలన్నమాట. సారీలో డ్రెస్లో అంటే కొంచెం ఇరిటేషన్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం నైటీలోనే క్లీనింగ్స్ అవి చేసుకుంటున్నాను. సో అదైతే ఇగ్నోర్ చేసేసేయండి. దాని గురించి పర్టికులర్గా మళ్ళీ కామెంట్స్ అయితే పెట్టకండి, నైటీలో మీరు అన్ని పనులు చేసుకుంటున్నారని చెప్పి. సో చాలామంది లేడీస్కి నైటీనే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఇంట్లో పనులు చేసుకోవడానికి. అది అండ్ ఇంకా రేపటి తొందరగా అంటే రేపు ఫ్రైడే కాబట్టి తొందరగా పూజ అవి చేసుకుందాము. కొంచెం పనులు కూడా ఎక్కువ ఉంటాయి కదా రేపు, పిల్లలకి హెడ్ బాత్లని అదని ఇదని స్కూల్కి పంపించడానికి అయితే హడావుడి ఉంటుంది కాబట్టి ఇంకా ఈరోజు చేస్తున్నా. మెయిన్గా చెప్పాలంటే నాకు హెల్త్ బాగాలేదండి 2 days నుంచి. అంటే అత్తయ్య వాళ్ళ ఊరు నుండి వచ్చాను కదా, వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఫీవరిష్గా ఉందన్నమాట. తల తిరగడం, కొంచెం బాడీ అంతా నీరసంగా ఉండడం అలా ఉంది. నిన్న అలానే ఉండింది, నిన్న నుంచి ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువైపోయింది. అందుకే నా ఫేస్ కూడా కొంచెం డల్గా ఉంటుంది మీరు చూసినట్లయితే. కానీ తప్పదు కదా, మన ఇల్లు నీట్గా ఉండాలన్నా, మన ఇంట్లో వాళ్ళు బాగుండాలన్నా మనం ఎప్పుడు పూజలు చేసుకోవాలి, ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. సో మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర మనం అట్లా ఉన్న డల్గా ఉన్నట్లు కనిపిస్తే కూడా వాళ్ళందరూ ఫీల్ అవుతారు కాబట్టి ఇంకా అవి పైకి కనిపించకుండా అయితే నా పనులు నేను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. సో అలాగే ఇంకా పూజ గది క్లీన్ చేస్తూ ఉన్నా, చూపిస్తారండి. ఇదిగోండి ఇంకా అక్కడున్న పూజ సామాన్లు అన్నీ కూడా దీపాలు కుందులు అవన్నీ కూడా తీసేసాను. ఇంకా వాటన్నిటిని కూడా కడగడానికి అయితే వేసేసి పూజ గది అంతా తుడిచేసాను. ఇంకా హాల్ తుడిచాను అనమాట, ఇప్పుడు మాప్ పెట్టాను. సో అవి అయిపోగానే దీపాలన్నీ కూడా తోముకొని వచ్చేసి కడిగేసి పసుపు కుంకుమ పెట్టి అయితే పెట్టేసుకోవాలి. సో ఇంకా కొంచెం గడపలకు పసుపు కుంకుమ పెట్టి ముగ్గు పెట్టాలన్నమాట. ఈ పనులు అయితే ఉన్నాయి. సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఒక 2 క్లిప్స్ మిస్ అయ్యాయండి. ఒకటి నేను పూజ సామాన్లు క్లీన్ చేసేది ఒకటి, అండ్ ఇంకా పూజ గది ఫొటోస్ అన్నీ తుడిచి బొట్లు పెట్టేది ఒకటి, 2 మిస్ అయ్యాయి. సరే ఇంకా అవి ఎక్కడ వెతికినా కూడా కనిపించలేదన్నమాట, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినట్లున్నాయి. సరే అని చెప్పేసి అయితే ఇంకా నేను నైట్ అంటే రేపు ఫ్రైడే కదా, మేము రేపు కలశం అవి మారుస్తాం కాబట్టి వాటికి సంబంధించిన పూజ సామాన్లు అలాగే ఇంటికి కావాల్సిన పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో ఇవైతే మేము పెట్టుకోవడానికి తీసుకొచ్చారనమాట, గుండు మల్లె పువ్వులు. అండ్ ఇంకా తోరణానికంటే గడపలకు వేయడానికి బంతి పువ్వులు ఒక 2 మూరలు, ఇంకా దేవుడికి పెట్టడానికి చామంతి పువ్వులు రోజా పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అవే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకా వీటితో పాటు కాకడాలు అంటారు కదా, సో కాకడం పువ్వులు అయితే విడిపులు తీసుకొచ్చారంటే ఒక 50 గ్రాములేమో. వీటిని అయితే ఇంకా కట్టాలన్నమాట కూర్చొని. సో ఎక్కడ పోయాయో అసలు 2-3 క్లిప్స్ ఉన్నాయన్నమాట, ఆటోమేటిక్గా పోయాయి, అవి కనిపించట్లేదు మొబైల్లో ఎంత వెతికినా కూడాను. ఎందుకంటే చాలా స్టోరేజ్ అంటే ఎక్కువ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, దానివల్ల ఏమైనా ఆటోమేటిక్గా డిలీట్ అయిందో లేకపోతే ఏమైందో తెలియట్లేదు, దేవుడికే తెలియాలి. సో అవన్నీ మిస్ అయ్యాయి, ఏమనుకోకండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.